హాయ్ హలో వెల్కమ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ క్లాస్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, అవి ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా అసైన్ చేస్తారో తెలుసుకుందాం. సో ఈరోజు ప్రీవియస్ క్లాస్లో మనం వేరియబుల్ డిక్లరేషన్ అసైన్మెంట్ చేసిన తర్వాత ప్రింట్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మనం ఫార్మాట్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పి. సో మన ఈరోజు క్లాస్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫార్మాట్ స్పెసిఫైర్స్. What mean by format? A format specifiers are used together within the printf function. మనం ఏదైతే ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రింట్ కోసం మనం యూజ్ చేసే వేరియబుల్స్ యూజ్ చేసే ఏదైతే స్పెసిఫైర్స్ అంటారో ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటారు. A format specifiers always start with the percentage followed by the letter. మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ ని ఆల్వేస్ ప్రతిసారి కూడా మన యొక్క పర్సంటేజ్ తోనే మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ పర్సంటేజ్ ఇస్ సరౌండెడ్ బై ది డబుల్ కొటేషన్ ఇంటూ ది ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఫార్మాట్ స్పెసిఫైర్ లో ఈ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ బేస్ చేసుకొని ఆ పర్సంటేజ్ ని కంపల్సరీగా ఏం చేస్తామంటే డబుల్ కొటేషన్స్ అనేవి రాస్తాం ఇన్సైడ్ ఆఫ్ ది ఫార్మాట్ స్పెసిఫైర్ లో. కంపల్సరీగా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం రాస్తాం, డబుల్ కొటేషన్స్ అనేవి రాస్తాం. సమ్ కామన్ ఫార్మాట్స్ in using for variables and data types, percentile d మనము percentile d అని రాసామంటే అది కంపల్సరీగా ఇంటీజర్ వాల్యూ. అదే percentile f అని మనము printf ఫంక్షన్ లో కనుక రాస్తే అది ఫ్లోట్ వాల్యూ. ఇంటీజర్స్ అంటే నేను చెప్పాను ప్రీవియస్ గా హోల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ యూజింగ్ ఫర్ ది 1 2 35. సో ఈ విధంగా వస్తుంది. ఫ్లోట్ వాల్యూ అంటే డెసిమల్ నెంబర్స్ 1.5 6.7 ఈ విధంగా ఉంటుంది. పర్సంటేజ్ సి గా అంటే యూజింగ్ ఫర్ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, యూజింగ్ ఫర్ మేల్ ఆర్ ఫీమేల్ సింగిల్ లెటర్స్ యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ #include stdio.h అని ఉంది. సో #include stdio.h అనేది హెడర్ ఫైల్ int main method అండ్ యూజింగ్ ఫర్ ద ఇంటీజర్ ఒక a అనే వేరియబుల్స్ కి వాల్యూ ఎంత అసైన్ చేశాను, 10 అని అసైన్ చేశాను. సో ఈ 10 అనేది అంటే ఇంటీజర్. ఇక్కడ b అనే వేరియబుల్ నేమ్ కి 5.5 దిస్ ఇస్ ద ఫ్లోట్ వాల్యూ. నెక్స్ట్ g అనేది అంటే ఒక వేరియబుల్ నేమ్, అదేంటి క్యారెక్టర్ డేటా టైప్ మెన్షన్ చేస్తుంది లైక్ జెండర్ మేల్. సో printf ఫంక్షన్ మనం ఒక printf ఫంక్షన్ లో చూస్తే ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ది డబుల్ కొటేషన్ లో పర్సంటేజ్ d అని, పర్సంటేజ్ d అంటే ఏ లెటర్ యూజ్ చేస్తుంది, ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటి, a ని యూజ్ చేస్తారు. ఇక్కడ స్లాష్ అనేది పెట్టండి కాబట్టి తెలుసు, ప్రీవియస్ గా చెప్పాను. నెక్స్ట్ లైన్ లైన్ మనకు అవుట్పుట్ రావాలంటే స్లాష్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ విధంగా పర్సంటేజ్ f పర్సంటేజ్ c. సో ఈ విధంగా కంప్లీట్ గా మనం రాసినప్పుడు ఆ రిటర్న్ స్టేట్మెంట్ కంప్లీట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఏమంటారు ఏ వాల్యూ, ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఇక్కడ స్కాన్ చేసుకుని ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది, ఏ వాల్యూ ఎంత 10. నెక్స్ట్ b వాల్యూ 5.5. నెక్స్ట్ c వాల్యూ ఏముంది m. సో m అనేది చూడండి ఇక్కడ సింగిల్ కొటేషన్ అంటే క్యారెక్టర్ మస్ట్ బి యూజింగ్ ఫర్ సింగిల్ కొటేషన్స్. సో దిస్ ఇస్ ద యూజింగ్ ఫర్ ది ఫార్మాట్ స్పెసిఫైర్స్. ఓకే, థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్.